ఓకే చూడండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అయిపోయింది, ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్, అవుట్పుట్ జిఎస్టీ కూడా కంప్లీటెడ్ కదా. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనం 1 minute. అండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ కంప్లీట్ అయిందా చూడండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఆ టాపిక్ లేదేమో సార్, ఇక్కడ అయితే కనిపిస్తలేదు. లేదా? లేదు సార్, ఇక్కడ అయితే కనిపిస్తలేదు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ లేదా? సెట్ చేశారు కదా. ఓకే ఫైన్. ఒక పని చేయండి, యాడ్ చేయండి. ఇది కూడా చెప్దాము, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ న్యూ టాపిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు S4 HANA ఒకటి ఛానల్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, చూస్తున్నారా? S4 HANA ఛానల్ ఒకటి ఉంది కదా, ఇచ్చారా లేదా? లింక్ ఇచ్చాను లేదా మీకు? ఇచ్చారు సార్, ఇచ్చారు. S4 HANA ఛానల్ లింక్ ఒకటి మీకు ఫార్వర్డ్ చేశాను. సో యాక్చువల్గా అక్కడ 20 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేశాను. 20 క్లాసెస్, 20 అంటే 20 కాదండి, 40 క్లాసెస్ యాక్చువల్గా. అంటే నేను డ్యూరేషన్ ఎక్కువ తీసుకుని చెప్పాను. కొన్ని 3 hours కూడా ఉన్నాయి వాటిలో, 3 hours 45 minutes కూడా ఉన్నాయి. అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అది అక్కడ టోటల్గా ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 20 క్లాసెస్ కనిపిస్తాయి మీకు చూడటానికి, కానీ 20 కాదు, అవన్నీ టోటల్గా 40 క్లాసెస్. అంటే ఫాస్ట్ ట్రాక్లో చెప్పాను. అంటే ఇక్కడ చెప్పినంత ఎక్స్ప్లెనేషన్ లేకుండా కొంచెం ఈసీసీ ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ తక్కువ పెట్టి చెప్పేశాను అనమాట. కాన్ఫిగరేషన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ 20 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. 20 అంటే 20 కాదు, అవన్నీ కూడా టోటల్గా 40 క్లాసెస్ అనమాట. ఫాస్ట్ ట్రాక్లో చెప్పాను కాబట్టి అవన్నీ కూడా చూడండి. ఈసీసీతో పాటు S4 HANA కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే బెటర్. సో ప్లేలిస్ట్ నేను చాట్ బాక్స్లో కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాట్ బాక్స్లో ఉంది చూడండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటుంది. 40 క్లాసెస్ వరకు కంపెనీ కోడ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకో కంపెనీ కోడ్ మార్చాం, డేటా అంతా కరెక్ట్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకుంటూ వస్తున్నాం. సో కంపెనీ కోడ్ చేంజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు, మీకు అర్థమవుతుంది చూడండి. 20 క్లాసెస్ అంటే 20 and 20 కాదు, ఇవన్నీ 40 క్లాసెస్. ఇక్కడ చెప్పేది ఈ S4 HANA సర్వర్లో చెప్పేది మీరు రేపు ప్రాజెక్ట్లోకి వెళ్తే 100% యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అట్లీస్ట్ 99% యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఈసీసీలో చెప్పేది మీకు 95% మ్యాచ్ అవుతుంది. ఇది 99 to 100% మ్యాచ్ అవుతుంది మీకు ప్రాజెక్ట్స్లో. కాబట్టి మనం తక్కువ అమౌంట్లో చెప్తున్నాము. ఈసీసీ ప్లస్ S4 HANA రెండు ఇస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అసలు ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనం వెండార్ క్రియేట్ చేస్తున్నాం, ఒక వెండార్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ వెండార్ మనకి 2 types ఆఫ్ ది సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? రికన్సిలేషన్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం వెండార్ మాస్టర్ డేటాకి. మాస్టర్ డేటాలో రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాడ్ చేస్తాం. సో అలాగా 1 more రికన్సిలేషన్ అకౌంట్ కూడా, 2 రికన్సిలేషన్ అకౌంట్స్ కూడా ఉపయోగిస్తాం. దీని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో ఈ వెండారు 2 types ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు. 2
టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్, మనకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ వేరేది కూడా ఏదైనా ఇంకా సర్వీస్ ఇస్తున్నాడు. అటువంటప్పుడు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకే వెండార్ దగ్గర నుండి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే వెండర్ ఏం చేస్తున్నాడు, మనకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, వీటితో పాటు ఏమైనా సర్వీస్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ పర్చేజ్ చేశారు, మిషనరీతో పాటు సర్వీసెస్ కూడా మనకి ఇస్తున్నాడు, మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాడు. సో అంటే 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. అటువంటప్పుడు మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, నేను చాట్ బాక్స్ లో ఒక మ్యాటర్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎక్సెల్ షీట్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ ఏం చేస్తున్నాడు, మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, అలాగే ఇన్వెంటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అటువంటి సిచ్యువేషన్ లో సర్వీస్ కి సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీకి సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ద సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. అంటే వెండర్ దగ్గర నుంచి మనం సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తుంటే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. అట్లా కాదు, ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ ఏదైనా సప్లై చేశారు, ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, కలర్ యాడ్ చేయండి. ఇఫ్ ఐ పోస్ట్ ఫస్ట్ వన్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ దగ్గర కలర్ యాడ్ చేయని చెప్తాను, అది కాదు మొత్తం అవసరం లేదు, మొత్తం అవసరం లేదు. ఇన్వెంటరీ దగ్గర నుండి ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అంతవరకు కలర్ యాడ్ చేయండి, బ్లూ కలర్ యాడ్ చేయండి పైన. ఓకే, పైన కూడా అంతే, సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్. చూడండి, ఇఫ్ ఐ చూడండి, ఒక వెండర్ ఏం చేస్తున్నాడు, మనకి సర్వీస్ ఇస్తున్నాడు, సేమ్ ఇన్వెంటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో సర్వీస్ కి సపరేట్ గా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, ఇన్వెంటరీకి సపరేట్ గా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ద సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఒకే వెండర్ నుండి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఏది చేస్తే దానికి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ ని మనం ఉపయోగించుకోవాలి. ఎలా చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం XK03 వెళ్ళని చెప్తాను. FK03 కూడా వెళ్ళొచ్చు, XK03 తోని. FK03 ఆర్ X లాగౌన్ చేస్తున్నారా? కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ఇచ్చారు కదా, ఒక వెండర్ తీసుకోండి. ఒక వెండర్ తీసుకోండి, ఏదో ఒక వెండర్. కింద పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి రండి, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసి కిందది.
కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పైన దానిపైన కూడా ఉంది కదా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ చేయండి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాను చూసారా పైన 100, 500. ఇది డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇట్లాగే మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవచ్చు. కొని రా మెటీరియల్ సప్లై చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవచ్చు. రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్, హౌ మచ్ సర్వీసెస్ ఐ పర్చేజ్డ్, సర్వీసెస్ ఎంత ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాను. తీసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్ అనేది ట్రాక్ చేయొచ్చు. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్. 2 levels లో డేటా అనేది అప్డేట్ అవుతుంది. వెండర్ లెవెల్లో అప్డేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రికన్సిలేషన్ లెవెల్లో కూడా అప్డేట్ అవుతుంది. హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్. సర్వీస్ రిలేటెడ్ అకౌంటింగ్ తీసుకుంటే, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటే సర్వీస్ రిలేటెడ్ ఎంత అనేది మనం పర్చేజ్ చేసాం, సర్వీసెస్ అనేవి ఎంత పర్చేజ్ చేసాం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఇన్వెంటరీ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని సర్వీస్ రిలేటెడ్ సంబంధించినవి కూడా అప్డేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక వెండర్ దగ్గర సర్వీస్ కు సంబంధించిన 1 lakh తీసుకున్నాను, ఇన్వెంటరీ సంబంధించినవి ఒక 1 lakh తీసుకున్నాను. టోటల్ వెండర్ ట్రాన్సాక్షన్ ఎంత చేసాము, 2 lakhs చేసినట్లు అనమాట. 2 lakhs చేసినట్లు. ఒక పని చేయండి, చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ యాడ్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్, హౌ మచ్ సర్వీసెస్ ఐ పర్చేజ్. ఎగ్జాంపుల్ ఒకే వెండర్ దగ్గర నుంచి సర్వీస్ రిలేటెడ్ అకౌంట్ ఉపయోగించేసి 1 lakh తీసుకున్నాను. 1 lakh సర్వీసెస్ అనేది మనం పర్చేజ్ చేసాం. తర్వాత ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని 1 lakh పోస్ట్ చేసాం. టోటల్ ఎంత చేసాము, 2 lakhs అనమాట. కింద చూడండి. అంటే ఒక వెండర్ దగ్గర నుంచి 2 types ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే దేనికది సపరేట్ గా ఉండాలి. సర్వీసెస్ వేరు, ఇన్వెంటరీ వేరు. దేనికది సపరేట్ గా ఉండాలి. దాని పర్పస్ మనము ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాము. ఓకే, వెళ్ళండి. ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ కాన్ఫిగరేషన్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ నోట్ చేసుకోండి. క్రియేట్ 2 types ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ ఫ్రెష్ గా క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ రికాన్ అకౌంట్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి చూడండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ FS00 క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. టీ కోడ్ ఏంటి, FS00 పైన యాడ్ చేయండి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ పైన టైప్ చేశారు ప్రమోద్ గారు, మళ్ళీ చేస్తున్నారు, పైన యాడ్ చేయండి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ FS00. క్రియేట్ వెండర్ మాస్టర్ డేటా, సెకండ్ స్టెప్. క్రియేట్ వెండర్ మాస్టర్ డేటా FK01 or FK01, XK01, FK01 or XK01. ఈ 2 కోడ్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. FK01 belongs to FI, XK01 belongs to MM. Next, define alternative reconciliation account. Define alternative reconciliation account. Define alternative reconciliation account.
ఇది పాత్రలో వెళ్ళాలి. నెక్స్ట్ పోస్ట్ వెండార్ ఇన్వాయిస్ FB60. పోస్ట్ వెండార్ ఇన్వాయిస్ FB60. నెక్స్ట్ చెక్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. చెక్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. 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 GL line item display FBL5N. FBL3N. FBL1N. Check GL line item FBL3N. FBL3N. ఓకే, రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. రికన్సిలేషన్ అకౌంట్ యాక్చువల్గా మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రియేటర్స్. యాక్చువల్గా వెండార్స్ ఏమంటారు? SAP టెర్మినాలజీలో సండ్రీ క్రియేటర్స్ అంటారు. సరే వెళ్ళండి, FS00కి వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. OBD4 సండ్రీ క్రియేటర్స్ GL గ్రూప్ ఉందా మన దగ్గర? యాక్చువల్గా మనం ఇంతకుముందు చేసింది కూడా సండ్రీ క్రియేటర్స్ కింద తీసుకోవాలి యాక్చువల్గా అయితే. OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్ అన్ని చేయండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ సండ్రీ క్రియేటర్స్ ఉందా? వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రియేటర్స్ కదా, చూడండి. లేదా ఒక పని చేద్దాం, తీసుకుందామా? న్యూమెట్రిక్ వెళ్ళండి, నెంబర్ రేంజ్ ఇద్దాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇవ్వండి. SUND లేదంటే ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎనీ 4 digits. మీ ఇష్టం. నేమ్ ఇవ్వండి, సండ్రీ క్రియేటర్స్. నెంబర్ రేంజ్ ఇవ్వండి ఏదో ఒకటి. చెప్పండి సార్, ఏది ఇవ్వాలి? నెంబర్ రేంజ్ తీసుకుందామా? 5 lakhs ఇవ్వండి. 5 lakhs ఉంది. 6 lakhs ఇవ్వండి. 6 lakhs ఉందా? అబ్బో. 7 lakhs ఇవ్వండి. 7 lakhs to 7 lakhs 100 ఇవ్వండి. 2 దగ్గర ట్యాప్ పట్టుకోండి, ట్యాప్. 7 lakhs 200. ఎంటర్, సేవ్. LSMW చేస్తారా మీరు? LSMW చేయమని చెప్పాను, వీడియో ఇచ్చానా మీకు? చేస్తారా లేదా? LSMW ఇచ్చారు సార్, చేయలేదు ఇంకా. చేయండి, LSMW చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. LSMW చేయాలి, తర్వాతనే చేయండి. ఓకే, 7 lakhs తీసుకున్నాం. FS00కి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళండి. ఎంత? 7 lakhs. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేసి సండ్రీ క్రియేటర్ తీసుకోండి, అకౌంట్ గ్రూప్. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కింద సర్వీస్ వెండర్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్.
సర్వీస్ వెండార్ అకౌంట్. సర్వీస్ వెండార్ ఏసీ పెట్టండి. సర్వీస్ వెండార్ కింద కూడా ఉంది ఏసీ. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సో వెండార్ గా తీసుకోవాలి తెలుసు కదా మీకు. వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ కి డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్ ఎసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్, ఈ 3 ఉంటే రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వెండార్ కాబట్టి వెండార్ ఇచ్చేస్తాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. లాస్ట్ లో వెయిట్ రికన్సిలేషన్ అకౌంట్ రిలేటెడ్ ఇన్పుట్ తీసుకోండి, ఉంటుంది యూస్ఫుల్ అనమాట. రికన్సిలేషన్ అకౌంట్ పైన ఉంది, పైననే ఉంది. రికాన్ అకౌంట్ తీసుకోండి, అది కూడా ఓకే. తీసుకోకపోయినా ఏం కాదు, సేవ్. నెక్స్ట్ వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ చేద్దాం. ఫస్ట్ సర్వీస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇన్వెంటరీ వెండార్. సర్వీస్ తర్వాత ఇంకేం చేస్తున్నాడు వెండార్ అనేవాడు, ఇన్వెంటరీ కూడా క్రియేట్ చేస్తున్నాడు. సో నేమ్ ఇవ్వండి, ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ అనేవ్వండి. ఎంటర్ ఇవ్వకూడదు, కంప్లీట్ గా ఇన్పుట్స్ ఇవ్వాలి. మీరు నెంబర్స్ రాంగ్ ఇచ్చారు, మీరు కరెక్ట్ ఇవ్వండి. నెంబర్స్ 10 ఎక్కువ ఇచ్చారు. /n ఇవ్వండి, /n FS00. Four zeros, 3 1 ఇవ్వండి. సర్వీస్ ఇన్వెంటరీ వెండార్ అకౌంట్. ఇన్వెంటరీ వెండార్ సేవ్ చేయండి. ఓకే. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. రికన్సిలేషన్ అకౌంట్ రీడ్ ఫర్ ఇన్పుట్ తీసుకోండి, సేవ్ చేయండి. సో సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ ఒకటి, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్ వెళ్ళండి. సో వెండార్ మాస్టర్ డేటా క్రియేషన్ XK01. కింద అకౌంట్ గ్రూప్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. కింద అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఎంటర్. మీ కంపెనీకి 2 letters ఇవ్వని వస్తుంది. PODV అనుకుంటున్నా, చూసారా. PODV ఇవ్వండి, ఎంటర్ చేయండి. నేమ్ ఇవ్వండి, MRD ప్రైవేట్ లిమిటెడ్. MRD ప్రైవేట్ లిమిటెడ్. పారామీటర్స్ అన్ని ఇవ్వండి.
ఓకే, ఎంటర్ 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 ఎంటర్. వెయిట్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సర్వీస్ రిలేటెడ్ క్రియేట్ చేస్తాం కదా మనం. ఓకే, సర్వీస్ రిలేటెడ్ ఇవ్వండి, సర్వీస్ వెండర్. నెట్వర్క్ స్లోగా ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, సర్వీస్ వెండర్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ షార్ట్ కీ 012, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1, ఎంటర్ చేయి. పేమెంట్ టర్మ్ 0001 అండ్ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్, సేవ్ చేయండి, సేవ్. ఓకే, ఇది మనం క్రియేట్ చేస్తున్న వెండర్. S/4HANA ఏమంటారు? BP, బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. SPRO financial accounting new, account receivable and account payable, financial accounting new, account receivable and account payable, business transaction, posting with alternative reconciliation account, define alternative reconciliation account. ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి. ఇక్కడ సర్వీస్ మనకి 2 రికన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ 2 తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ సర్వీస్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. నెక్స్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. రైట్ సైడ్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్. అక్కడ కాదు, రైట్ సైడ్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ ఎక్కడ ఉంది? అక్కడ ఇవ్వాలి. చూడండి, యాక్చువల్గా మన రికన్సిలేషన్ అకౌంట్ ఏంటి? 7 lakhs ఉంది, అది రికన్సిలేషన్ అకౌంట్. రైట్ సైడ్ ఏముంది? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉంది. సో ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. అది ఎంటర్ సేవ్. ఐడి ఏం అవసరం లేదు, ఎంటర్ సేవ్. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓకే, చూడండి
సర్వీస్ ఇన్వెంటరీ పోస్ట్ ఓపెన్ చేద్దాం. ఒక కస్టమర్ ఒక వెండర్ దగ్గర నుండి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. ఎంత ఎగ్జాంపుల్ కిందకి వెళ్ళండి 1 lakh. పైన ఆల్రెడీ ఇచ్చాం కదా, మనం పైన ఇచ్చాం కదా, పైన ఇక్కడ నుంచి చూడండి. సో ఒక వెండర్ దగ్గర నుండి 1 lakh సర్వీసెస్ అనేవి పర్చేజ్ చేసాం. అలాగే 1 lakh ఇన్వెంటరీ అనేది పర్చేజ్ చేసాం. టోటల్గా 2 lakhs. సో ఎట్లయితే అట్లా పోస్ట్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ వెళ్ళండి FB60కి వెళ్ళండి, లేదంటే వేరేలా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఎలా పర్చేజ్ చేస్తే అలా తీసుకుంటాం. FB60 వెండర్ తీసుకోండి, MRD ఎంటర్ప్రైజెస్. కంటిన్యూ చేయండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. సరే 1,20,000 తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఇవ్వండి చెప్తాను. 1,20,000. ఓకే, నెక్స్ట్ కిందికి రండి. ఇన్వెంటరీ కిందికి రండి. అక్కడేం అవసరం లేదు. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టైప్ చేయండి. టెక్స్ట్ ఇవ్వరా? ఫైన్, ఇచ్చిన చెప్పిన మీ ఇష్టం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఏమైనా తీసుకున్నాం అనుకుందాం. రెంట్ అకౌంట్ సర్వీసెస్ కదా, సర్వీసెస్ కాబట్టి మనం రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం. లేదంటే కమిషన్ పే చేస్తుంటారు వెండర్స్ కి, ఎట్లయినా అవ్వచ్చు. రెంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది సర్వీసెస్. ఓకే, వెయిట్. సో ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఇది అమౌంట్ ఇవ్వండి చెప్తాను. అమౌంట్ ఇవ్వండి రైట్ సైడ్. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఇది సర్వీసెసా వెండరా? సర్వీసెసా లేదా ఇన్వెంటరీ? సర్వీసెస్ కదా, కాబట్టి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇన్వెంటరీ అయితే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అప్లికబుల్ చేస్తాం. ఎట్లా చేస్తాము? పైన డీటెయిల్స్ చూడండి, పైన టాప్ లో వెళ్ళండి. ఇక్కడ చూసారా, జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. సర్వీసెస్ అయితే సర్వీస్ ఇన్వెంటరీ మీరు పోస్ట్ చేస్తుంటే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నారు, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అర్థమైన పాయింట్ ఇక్కడ. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తుంటే మీరు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు. ఇన్వెంటరీ పోస్ట్ చేస్తున్నారు, అటువంటిప్పుడు ఏం చేస్తారు? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తారు. మీరు అకౌంటింగ్ ఎంట్రీని బేస్ గా చేసుకుని అది సర్వీసెస్సా ఇన్వెంటరీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది రెంట్ అనమాట. రెంట్ అంటే మీనింగ్ ఏంటి? సర్వీసెస్ కదా, సర్వీస్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. పైకి వెళ్ళండి. పోస్ట్ చేయండి. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేయండి. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకున్నాం. ఓకే, మళ్ళీ సేమ్ వెండా తీసుకోండి. సేమ్ వెండా తీసుకున్నాం. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ కింద వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి.
సో రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం. రా మెటీరియల్ అంటే ఏం తీసుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ ఏం తీసుకోవాలి? ఇన్వెంటరీ తీసుకోవాలి సార్. వెరీ గుడ్. సో రా మెటీరియల్ ఇవ్వండి. ఇన్వెంటరీ అకౌంట్ తీసుకోండి, లేదంటే రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అయినా ఓకే, ఫైన్. అమౌంట్ ఇవ్వండి. సో రా మెటీరియల్ అమౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఇవ్వాలి కదా, అమౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ రా మెటీరియల్ రిసీవ్ అయింది అంటే ఏంటి? ఇన్వెంటరీ రిలేటెడ్ అన్నమాట. ఒకే వెండర్ తోటి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సర్వీసెస్ సంబంధించిన సర్వీసెస్ సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. సో ఇది ఇన్వెంటరీకి సంబంధించింది కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ తీసుకోవాలి. క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా తీసుకుంటాం. డ్రాప్ డౌన్ చేయండి. ఇది సర్వీసెస్ కాదు, ఇన్వెంటరీ కదా. డ్రాప్ డౌన్ చేసి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సిమ్యులేట్ చేయండి. సేవ్. చూసారా? ఇఫ్ ఐ పోస్ట్ service related invoice, you can specify the service related reconciliation account. If I post inventory related accounting entries, you can specify the inventory related reconciliation account అని చెప్పొచ్చు అన్నమాట. ఇట్లా ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. తర్వాత ట్రాక్ చేయడం తెలుసు కదా మీకు. టీ కోడ్స్ ఉన్నాయి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అండ్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మీరు అవన్నీ ట్రాక్ చేసుకుంటారు. క్లియరా? ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒక చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, కేర్ఫుల్ గా చదవండి. చాట్ బాక్స్ లో యాడ్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. హౌ వి విల్ మ్యాప్ ది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. How we will mapping the alternative reconciliation account. What are the advantages of the alternative reconciliation account? Alternative reconciliation account wala advantage enti? Interview question undedi. The vendor requires sometimes we will post service related invoices, sometimes inventory related invoices. That time alternative reconciliation account is required. ఎలా మ్యాప్ చేసాము? హౌ టు రిపోర్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ మీకు ఒక పాత్ అవుట్ చూపించాను. అక్కడ మనం మ్యాప్ చేస్తాం. జస్ట్ మనం మ్యాప్ చేసాం కదా, పాత్లోకి వెళ్ళాము, గుర్తుందా? అక్కడ మనం మ్యాప్ చేస్తాం. ఆ పాత్ అనేది గుర్తుపెట్టుకుని చెప్పండి. ఇది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. మీకు సిలబస్ కాపీలో లేదు, అడిషనల్ గా యాడ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుంది ఎక్స్ట్రా క్లాస్. క్లియర్ కదా? yes sir. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి? వన్ మినిట్ చూస్తున్నాం, ఏం చెప్తాం నెక్స్ట్. వెండర్ మల్టిపుల్ ప్రాసెస్ ఉందా చూడండి, లేకపోతే యాక్చువల్లీ టాపిక్ కూడా చెప్దాం, ఇంపార్టెంట్ ఇది కూడా. వెండర్ మల్టిపుల్ ప్రాసెస్, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్ కి 4-5 బ్యాంక్ ఇన్వాయిసెస్ ఉంటాయి. ఎలా పోస్ట్ చేయాలి? ఒక వెండర్ మీరు 10 lakhs పే చేయాలి. అతను ఏమంటాడు? ఒకే బ్యాంక్ వేయకండి, మల్టిపుల్ బ్యాంక్స్ కి యాడ్ చేయండి అంటాడు. అప్పుడు ఎలా చేయాలి? ఇవన్నీ మీకు ప్రాజెక్ట్ క్లాసెస్ లో చెప్తారండి. SAP ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తున్నారు కొంతమంది, అక్కడ చెప్తారు, మామూలుగా చెప్పే కాదు ఇవన్నీ. ఓకే చూడండి, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్, ఇది మనకు రేపు టార్గెట్, ఇది చెప్తాను. క్లియర్ కదా? ఇవి సింపుల్ గా ఉంటాయి. మొన్నటి వరకు కొంచెం కష్టపడ్డాం.
ఏపీపీ అని, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్ అవన్నీ లెంతీ కాన్సెప్ట్స్. ఇవి సింపుల్గా ఉంటాయి. క్లియరా? రేపు ఇది మనం వర్క్ చేద్దాం, దీనిపైన వర్క్ చేద్దాం. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్కి 10 lakhs పే చేయాలి, ఆయన ఒకే బ్యాంక్లో వద్దన్నారు. నేను 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి, అన్నిటికీ ఒకే దానికి వేయకండి, నాకు ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది ఏదో చెప్తాడు అతను. అప్పుడు ఏం చేయాలి? వాడు చెప్పినట్టు ఇవ్వాలి. అటువంటిప్పుడు ఎట్లా చేయాలనేది చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్.